నీ హృదయము దేవుని యొక్క సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకును. పరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గతించిన సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి మీ ప్రేమలో జ్ఞాపకం చేసుకుని ఈ మొదటి ఆదివారం నీ సన్నిధిలో కూడుకుని ప్రభా నీ ప్రేమను అనుభవించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ 2026లో నీ కొరకు ప్రభా మేము ఎలాగా సాక్షులుగా జీవించాలో, నీ ప్రేమలో మేము ముందుకు ఎలాగ కొనసాగాలో, అన్నిటికీ మించి నీ స్వరూపంలోనికి మేము ఎలాగ మార్చబడాలో నేర్చుకుంటానికి సహాయం చేసి మమ్మల్ని దీవించి ఆస్వాదించవలసిందిగా దేవా, విత్తనైన వాక్యము నీరు కట్టి ఫలింపచేసి ఫలాలుగా మా జీవితాల్లో అనుభవించడానికి మాకు సహాయం దయచేయవలసిందిగా ఈ మనవులన్నీ రక్షకుడైన యేసుక్రీస్తు నామాన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన పాఠం ఏమిటంటే, దేవుని ఎదుట మీ హృదయము సరైనదా. నేను దీనికి పెట్టిన టైటిల్ ఏమిటంటే, ఎ స్టోన్ ఈస్ నాట్ ఎన్ ఎంటైట్. మనమందరం కూడా దేవుని యొక్క కార్యాలను చూసి ఆశ్చర్యపడుతున్నాం, కానీ దేవుని ఆత్మ చేత అభిషేకించబడలేకపోతా ఉన్నాం. మన క్రైస్తవ జీవితము క్రీస్తుని చూసి ఆశ్చర్యపడేలాగా మన యొక్క ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఎంతమంది దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకింపబడి ఆయనకు సాక్షులుగా మనం జీవిస్తూ ఉన్నాం? ఇది మనము వేసుకోవలసిన ప్రశ్న. 2025వ సంవత్సరంలో దేవుని ఎదుట మన ప్రవర్తన సరైనదిగా ఉందా? మనం జీవించిన జీవిత విధానము దేవుని కొరకు సిద్ధపడేలాగా ఉందా? దేవుని దృష్టికి ప్రియమైన వారంగా మనం నడుచుకుంటా ఉన్నామా? 2025లో క్రీస్తు యొక్క స్వరూపము ఎంతవరకు మన జీవితంలో వచ్చింది? క్రీస్తు యొక్క స్వరూపము ఎంతవరకు మన జీవితంలో వచ్చింది? ఎంత రూపాంతరం జరిగింది? అసలు ఏ ఉద్దేశంతో దేవుని నమ్ముకుంటా ఉన్నాం? ఏ ఆశలతో దేవుని దగ్గరికి వస్తా ఉన్నాం? ఇవన్నీ కూడా 2026లో మన ముందు ఉంచబడిన ప్రశ్న. ఒక వ్యక్తి, ఒక దైవభక్తుడు ఏమన్నాడంటే, ఆల్ ద బాప్టైజ్డ్ ఆర్ నాట్ ఎనెంటెడ్. బాప్తిస్మం తీసుకున్న వారందరూ కూడా అభిషేకించబడిన వారు కారు. మనమందరం కూడా బాప్తిస్మం తీసుకున్నామని అనుకుంటా ఉన్నాం, కానీ ఎంత మట్టుకు మనకు అభిషేకం జరిగింది? పరిశుద్ధాత్మని స్పర్శ ఎంతవరకు మనలో ప్రవేశించింది? ఆల్ ద బాప్టైజ్డ్ ఆర్ నాట్ ఎనెంటెడ్. ఆలోచన చేయాలి. చదువుకున్న వాక్య భాగాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే, అపొస్తలుల కార్యములంతా కూడా పరిశుద్ధాత్మ చేత దేవుని యొక్క దాసులు నడిపింపబడి పరిశుద్ధాత్మ శక్తి చేత అనేక కార్యములు చేసి సమాజంలో గొప్ప మార్పును తీసుకొచ్చి సంఘాలను ఏర్పరచారు. సంఘాలను ఏర్పరచున్న క్రమంలో వారు అనేక రకాల హింసను పొందారు.
పూర్వ సంఘం యొక్క చరిత్రను మనం చూసినట్లయితే దేవుని యొక్క సంఘాలన్నీ కూడా హింస మీద నిర్మింపబడ్డాయి. వారు హింస పొంది చెరచాలలో వారి ప్రాణములను త్యాగం చేసి వారు శిరస్సులను తెగగొట్టుకుని క్రీస్తు యొక్క సంఘాన్ని వారు స్థాపించారు. శ్రమలలో బాధల్లో క్రీస్తు యొక్క సంఘము నిర్మింపబడింది. ఈ రోజున సంఘాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు సంఘాలన్నీ కూడా సౌకర్యవంతమైన ప్రదేశాలలో మంచి పరిస్థితుల్లో సంఘాలు నడిపింపబడతా ఉన్నాయి. కానీ పూర్వకాల దినాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు పూర్వకాలంలో అసలు ఏ విధమైన సౌకర్యాలు లేకుండా కేవలము పరిశుద్ధాత్మ శక్తి చేత సంఘాలు నిర్మించబడ్డాయి. ఈ రోజుల్లో అసలు పరిశుద్ధాత్ముడు లేకుండానే విశ్వాసులు నడుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తి లేకుండానే సంఘాలు నడిపింపబడతా ఉన్నాయి. అసలు మనము పరిశుద్ధాత్మ తాకిడి చేత మనము నడిపింపబడతా ఉన్నామా? 8వ అధ్యాయము 1వ వచనాన్ని ఆలోచన చేసినట్లయితే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు గొప్ప హింస కలిగినందును అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమునందు చెదిరిపోయి భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రాలాపించబడింది. ఆలోచన చేయాలి. పూర్వకాలంలో యెరూషలేము సంఘాలు గొప్ప హింస పొంది వారు నలుదిక్కులకు ఏమయ్యారు? నలుదిక్కులకు చెదిరిపోయారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమైతూ అక్కడ ఉన్న భక్తులకు ఒక మాట చెప్పారు. అదేమిటంటే, మీరు యూదయ గలిలయ సమరయ భూదిగంతముల వరకు నా సువార్తను చాటించి మీరు నాకు సాక్షులుగా జీవించాలన్నారు. అంటే పరిశుద్ధాత్ముడి యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము ఈ లోకంలో చాటేదానికి ఏమయ్యారంటే వారందరూ కూడా హింస చేత అన్ని దేశములకు వారు చెదిరిపోయారు. ఆదికాండము 1వ అధ్యాయము 28లో మనం ఆలోచన చేసినట్లయితే మనుషులు ఫలించేదానికి అక్కడ దేవుడి చిన్నది, మీరు అభివృద్ధి పొంది విస్తరించి ఫలించుడి. అంటే మానవుని యొక్క చరిత్ర ఏదైతే ఉందో, మానవుని యొక్క ఫలింపు ఏదైతే ఉందో అది విస్తరించడం ద్వారా జరుగుతుంది. ఒకే చోట మనము ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యము కానీ కుటుంబ వ్యవస్థ కానీ విస్తరించే స్థితి లేదని మనము అర్థం చేసుకోవాలి. అలనాడు మానవులు విస్తరించేదానికి ప్రభు ఎలాగైతే వారిని విస్తరింపజేశాడో, నలు దేశములకు వారిని పిలిచాడో, అబ్రహాము విస్తరింపబట్టానికి కల్దీల దేశం నుంచి అబ్రహాముని పిలిచాడు, కానానికి నడిపించాడు. అదే దేశంలో ఉంటే అబ్రహాం యొక్క స్థితి వేరుగా ఉండేది. కానీ ఆ కల్దీల దేశం నుంచి బయటికి రప్పించి అబ్రహాం యొక్క స్థితిని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. అలాగే సంఘ పరిస్థితుల్లో వారు యెరూషలేములో ఉండగా యెరూషలేములో ఉన్న ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఏం చేశాడు? హింస కలుగజేసి, వారి జీవితంలో బాధను కలిగజేసి, వారి జీవితంలో అనేక రకాల విషమ పరిస్థితులను దేవుడు వారికి అనుమతించి వారిని ఏం చేశాడంటే యెరూషలేము నుండి యూదయ గలిలయ సమరయ ప్రాంతాలకు వారిని చెదరగొట్టాడు. చెదరగొట్టిన తర్వాత సంఘంలో అనేక రకాల హింసలు వచ్చినాయి. హింసలు వచ్చిన తర్వాత అపోస్తులందరూ చెదిరిపోయి ఏమైందంటే సమరయ అనగా దేవుని యొక్క సువార్త లేని ప్రదేశము, దేవుని యొక్క ప్రజలు లేని ఆ ప్రదేశానికి పిలుపును తోడుకుని వెళ్ళి అక్కడ ఏం చేశారంటే పిలుపు ద్వారా ఆయన పరిచర్యను జరిగించి అనేక మందిని క్రీస్తు రాజ్యంలోనికి, క్రీస్తు యొక్క నామంలోనికి వారిని రప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం నేర్చుకునేదానికి ఒక వ్యక్తిని చూపించారు. అదేమిటంటే సీమోను అనే ఒక వ్యక్తి ఆ సమరయ ప్రాంతంలో గారడీ చేస్తూ ఉన్నాడు. గారడీ చేస్తూ ఉంటుంటే అతను చేసే గారడీకి, అతను చూపించే ఆ దుష్ట శక్తులకు సమరయ ప్రజలందరూ కూడా విభ్రాంతి నొందుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తే గొప్పవాడని, ఆ వ్యక్తి యొక్క శక్తి చాలా గొప్పదని,
ఆ వ్యక్తి దగ్గర దేవుని యొక్క మహాశక్తి ఉందని అందరూ నమ్ముతా ఉన్నారు. కానీ అది నిజమైన శక్తి కాదు, అది దేవుని యొక్క ప్రభావం కాదు. పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ గారడీవాడు అక్కడ ఉన్న వ్యక్తులను మరి విభ్రాంతి చెందించడం లేదు, కానీ కేవలము మరి దెయ్యపు శక్తి చేత, సాతాను యొక్క శక్తి చేత, మంత్ర శక్తి చేత వారిని ఏం చేస్తున్నాడంటే ఆశ్చర్యచకితులుగా చేస్తూ ఉన్నాడు. అలాగా ఈ గారడీవాడు అనేక సంవత్సరములు వారిని ఆశ్చర్యపడుతున్న సమయంలో ఫిలిప్ ఏం చేసినంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపింపబడినవాడే సమరయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు యొక్క నామం గురించి సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే అనేక మంది పురుషులు స్త్రీలు కూడా ఫిలిప్ యొక్క ఆ వాక్యాన్ని బట్టి, ఎందుకంటే ఫిలిప్పు పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు కాబట్టి పరిశుద్ధాత్మ ప్రభావం చేత దేవుని రాజ్యము గురించి, దేవుని యొక్క నామం గురించి, ఆయన ఏమై ఉన్నాడో, ఏమి చేశాడో, మనకు ఏమి ఇవ్వగలడో, ఏమి ఆశీర్వాదాలు మన కొరకు ఆయన సిద్ధపరిచాడో, ఈ విషయాలన్నింటినీ గురించి మరి పరిశుద్ధాత్మ చేత ఫిలిప్పు బోధిస్తూ ఉంటుంటే అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేశారంటే నమ్మి బాప్తిస్మం పొందారు. అయితే ఈ గారడీవాడు కూడా, అంటే గారడీ చేసే సీమోను కూడా ఏం చేశాడు? 13వ వచనం చూడండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పుని ఎడబాయకుడి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి భ్రాంతి పొందారు. ఇక్కడ ఆలోచన చేయాలి. అనేక మందిని ఆశ్చర్యంలో ముంచివేసే ఈ గారడీవాడు మరి ఫిలిప్పు చెప్పే వాక్యానికి విధేయుడై నమ్మి బాప్తిస్మం పొంది ఎందుకు ఫిలిప్పు గురించి అక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఒకవేళ ఈ లోకంలో ఉన్న దెయ్యపు శక్తులు, ఈ లోకంలో ఉన్న అంధకార శక్తులు ఒకవేళ గొప్పవైతే పరిశుద్ధాత్మ శక్తి దగ్గర ఈ గారడీవాడు ఎందుకు తల వంచాడు? ఎందుకు విధేయత చూపించాడు? ఆలోచన చేయాలి. మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముతూ ఉంటాం, విశ్వసిస్తూ ఉంటాం, కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఎందుకో మనము నడిపించబడలేకపోతా ఉన్నాం. నిజంగా పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నడిపించబడినట్లయితే మన జీవితంలో చాలా రూపాంతరం వస్తుంది. యేసుక్రీస్తు యొక్క స్వరూపము మన జీవితంలోనికి వస్తుంది. యేసుక్రీస్తు ఎలాగ నడుచుకున్నాడో అలాగా నడుచుకోగలుగుతాం. యేసుక్రీస్తు యొక్క ఆలోచన ఏదైతే ఉందో అలాంటి ఆలోచనతో మన యొక్క జీవిత ప్రణాళిక, భవిష్యత్తు ప్రణాళిక అంతా కూడా మనము తీర్చిదిద్దుకుంటాం. మరి ఎందుకు మనము పరిశుద్ధాత్మ చేత నడిపించబడలేకపోతా ఉన్నాం? యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చంట దెయ్యాలు కూడా వణికిపోతూ ఉన్నాయంట, దెయ్యాలు కూడా నమ్ముతూ ఉన్నాయంట. యాకోబు రాసిన పత్రిక, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దెయ్యములను నమ్మి వణకుచున్నవి. మరి దెయ్యాలు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముతున్నాయి, దెయ్యాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని చూసి వణుకుతా ఉన్నాయి. మనము కూడా నమ్ముతా ఉన్నాం. కనీసం దెయ్యాలు వణికినట్లు కూడా మనము యేసుక్రీస్తుని గూర్చి ఏమాత్రం భయం లేకుండా జీవిస్తూ ఉన్నాం. అందుకనే భక్తులు ఏమంటారంటే ఆల్ బాప్టైజ్డ్ ఆర్ నాట్ anointed. యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా అభిషేకించబడిన వాడు కాడు. ఇక్కడ గారడీ సీమోను కూడా గారడీ విద్య చేసి అనేక మందిని ఆశ్చర్యంలో నడిపించిన వాడు కూడా ఫిలిప్పు యొక్క వాక్యాన్ని విని దేవుని నమ్మాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. కానీ అతని యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేక లోకం వైపు నడిపించినట్లుగా, లోకం వైపు నడిపింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనాన్ని ఆలోచన చేసినట్లయితే, సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించినని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి
వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి. ఇది థియలాజికల్గా చాలా టిపికల్ లెసన్. మనము ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోర్దానులో బాప్తిస్మం పొందారండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, ఈయన చెప్పిన మాట మీరు చేయండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చేత పంపబడిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చారు. మరి మనము బాప్తిస్మం పొందినప్పుడు నిజమైన పాప క్షమాపణతో, నిజమైన పాపపు ఒప్పుకోలుతో, నిజమైన మారు మనసు పొంది యేసుక్రీస్తు నా పాపములను క్షమించాడు, నేను సంపూర్ణంగా నా పాపములను యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకున్నాను అని పశ్చాత్తాపడి మారు మనసు పొందితే మనకు కూడా బాప్తిస్మం తీసుకునేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వలె దేవాతి దేవుడు ఏం చేస్తారంటే పరలోకంలో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను సంతోషించుచున్నానని ఒక సాక్ష్యాన్ని అక్కడ పరలోకంలో దూతల ఎదుట ఆయన చెప్తాడు. మరి మన జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాలు జరగటం లేదంటే మనం బాప్తిస్మం అయితే పొంది ఉన్నాము, కానీ దేవుని యొక్క రొట్టె మాంసాల్లో మనం పాలిభాగస్సులం అవుతున్నాము, కానీ నిజమైన పరిశుద్ధాత్మ అభిషేకము మనలో లేదు. మరలా చెప్తున్నాను, ఆల్ బాప్టైజ్ ఆర్ నాట్ అనాయింటెడ్. బాప్తిస్మము తీసుకున్న వారందరూ కూడా దేవుని యొక్క అభిషేకము పొందుకున్నవారు కాదు. అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఉండలేదు వారికి. మనకైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఉన్నాడు. మొదటి యోహానులో ఒక మాట ఉంటుంది, అదేమిటంటే, ఇదిగో నేను మిమ్మల్ని ఆత్మతో అభిషేకించాను. ఎవరి దగ్గర కూడా మళ్ళీ అభిషేకము పొందవలసిన అవసరం లేదు. నేను ఇచ్చిన ఆత్మ ఏదైతే ఉందో అది నిజమైన దేవుని ఆత్మ, అది దేవుని ఆత్మ, కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మ. కాబట్టి మీరు ఎవరి దగ్గర కూడా మరలా అభిషేకము పొందవలసిన అవసరం లేదని అక్కడ యోహాను పత్రికలో, మొదటి పత్రికలో రాయబడి ఉంటుంది. అంటే నిజమైన పశ్చాత్తాపంతో మనం బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క కుమారుని ఆత్మను మన మీద కుమ్మరిస్తూ ఉంటాడు. ఇక్కడ వీరందరూ అన్యజనులు కాబట్టి సమరయలో దేవుని యొక్క నామాన్ని గురించి వారు విని, దేవుని రాజ్యం గురించి విని వెంటనే వారి విధేయత చూపించి బాప్తిస్మం తీసుకున్నారు. కాబట్టి ఈ విషయం అంతా కూడా అక్కడ ఉన్న అపోస్తలులు విన్నారు. విన్న వెంటనే దేవుని చేత మరి అభిషేకింపబడిన వ్యక్తులుగా పేతురు, యోహాను వచ్చి మరి ప్రార్థన చేసి వారి మీద ఏం చేశారంటే పరిశుద్ధాత్మని యొక్క అభిషేకాన్ని వారి మీద నింపారు. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేశారో వెంటనే పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దిగి అక్కడ బాప్తిస్మం పొందిన వారందరి మీద కూడా అభిషేకాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ సీమోను గారడి విద్య చేసేవాడు. మరి దేవుని యొక్క ఆత్మను కాకుండా సాతాను యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడినవాడు. పైకి దేవుని నమ్మినట్లుగా అందరితో పాటు, విశ్వసించిన అందరితో పాటు బాప్తిస్మం తీసుకుని నమ్మటమే కాదు, కానీ ఇదిగో ఫిలిప్పు చెప్పిన వాక్యాన్ని మీరు అందరూ నమ్మాలని సాక్ష్యం ఇచ్చారు. వీరితో పాటు అక్కడ ఏం చేశారంటే దేవుని కొరకు సాక్షిగా ఉన్నట్లుగా కనిపించారు. మనం కింద వచనాలు చూసినట్లయితే, అప్పుడు పేతురును, యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి, అండర్లైన్, అక్కడున్న విశ్వాసులందరి మీద చేతులుంచి పేతురు, యోహానులు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దిగింది. ఈ విషయాన్ని అంతటినీ కూడా గారడీ వాడైన సీమోను చూశాడు. చూసి
వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. ఆలోచన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తుని ఏ ఉద్దేశంతో మనం నమ్ముకుంటా ఉన్నాం? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఏ విషయాల్లో మనం నిబంధన చేస్తా ఉన్నాం? అసలు యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తా ఉన్నాం? ఎందుకు ఆరాధన చేస్తా ఉన్నాం? యేసుక్రీస్తుకు మనకు ఉన్న సంబంధం ఏమిటి? ఏ విషయంలో క్రీస్తుని మనం వెంబడిస్తా ఉన్నాం? ఆలోచన చేయాలి. ఇక్కడ సీమోను చెప్పిన సాక్ష్యము పైన చూసినట్లయితే నమ్మి బాప్తిస్మం పొందాడు. ఫిలిప్పు యొక్క వాక్యాన్ని గురించి అక్కడ ఉన్న ప్రజలకు మరలా సాక్ష్యం చెప్తా ఉన్నాడు. పేతురు యోహాను వచ్చి ప్రార్థన చేసి అక్కడ ఉన్న వ్యక్తుల మీద పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు ఏమైందంటే సీమోనికి పరిశుద్ధాత్మ రాలేదు. అందుకని ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ నేను పొందుకోవాలంటే ఏమి చేయాలి? కొంత ద్రవ్యాన్ని తీసుకుని వచ్చాడు, డబ్బులు తీసుకుని వచ్చి అపోస్తలుల దగ్గర పెట్టి, ఇదిగో మీరు ఈ ద్రవ్యాన్ని తీసుకుని దేవుని యొక్క వరము సంపాదించుకున్నారని ఆలోచన చేశారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను మనం ఎలాగ పొందుకోవాలి? ఇక్కడ సీమోను డబ్బులు ఇచ్చి దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆలోచన చేశారు. అయితే అపోస్తలులు ఏం చేశారంటే ప్రార్థన చేసి పరిశుద్ధాత్మని పొందుకునేదానికి అక్కడ విశ్వాసులకు ఒక దారి చూపించారు. సీమోనికి అది అర్థం కాలేదు. గారడీ వాడికి డబ్బులు తెచ్చి అక్కడ పెట్టి ఏమన్నాడంటే నేను ఎవరి మీదైనా చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉంటే వారి మీద పరిశుద్ధాత్మ దిగిపోయేలాగా నాకు అధికారం ఇవ్వమని వారిని అడిగారు. ఆలోచన చేయాలి. మన ఈ చిన్న చిన్న చర్చెస్ మనకేమి కొన్ని విషయాలు మనకి అర్థం కాదు, కానీ మెయిన్ లైన్ చర్చెస్లో ఒక్కొక్క చర్చిలో 5,000 6,000 మంది విశ్వాసులు ఉంటారు. ఇప్పుడు రాజమండ్రి ఎపిఫానియా చర్చ్ ఉందనుకోండి. ఎపిఫానియా చర్చిలో తక్కువ అంటే 5,000 మంది, గ్లోరీ డే చర్చిలో తక్కువ అంటే 4,000 మంది ఉంటారు. అలాంటి చర్చెస్లో ఎన్నికలు జరుగుతాయి. డేకన్స్ కొరకు ఎన్నికలు జరుగుతాయి. వాళ్ళు అధికారం కొరకు, పదవుల కొరకు, ప్రభావం కొరకు, పేరు ప్రతిష్టల కొరకు, డబ్బు సంపాదన కొరకు ఆ ఎలక్షన్స్లో రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ బహుమతులు విశ్వాసులకు ఇస్తారు. ఒకసారి ఎలక్షన్ జరిగినప్పుడు ఒక చర్చిలో, చర్చి పేరు చెప్పను కానీ, ప్రతి విశ్వాస ఇంటికి వెళ్ళి ఒక సెల్ ఫోన్ బహుకరించారు. ఏంటి? చర్చిలో డీకన్గా ఉండేదానికి, చర్చిలో పేరు ప్రతిష్టలు పొందుకునేదానికి, అధికారం కలిగి ప్రభావం కలిగి అక్కడ ఉన్న చర్చ్ మెంబర్స్ మీద ఆ పదవిలో కొనసాగేదానికి వాళ్ళు ఏం చేశారంటే సెల్ ఫోన్స్ పంచిపెట్టారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తిని దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేసి విధేయతతో దేవుని ఆజ్ఞకు లోబడి మనము పరిశుద్ధాత్మ వరాన్ని మనం సంపాదించుకోవాలి. డబ్బులతో పరిశుద్ధాత్మను మనము సంపాదించలేము. అధికారంతో పరిశుద్ధాత్మని మనం సంపాదించలేము. పేరు ప్రతిష్టలు మనం కలిగి ఉన్నందున మనము సంపాదించలేము. అంతేకాదు కానీ లోకం యొక్క తీరులో పరిశుద్ధాత్మను మనం సంపాదించుకోవాలని, సంఘములో పేరు ప్రతిష్టలు కలిగి మనం వ్యవహరించాలని ఈ లోకం యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడకుండా ఈ లోకం యొక్క ఆలోచనలతో గనక మనము సంఘములో ప్రవర్తించినట్లయితే దానివల్ల మన జీవితంలో శాపాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఆలోచన చేయాలి. మనం ఎంతవరకు దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్నాం అనేది ఆలోచన చేయాలి. 20వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందామని తలంచుకున్నందున నీ వెళ్ళి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక
ఈ కార్యములందు నీకు పాలు పంపులు లేవు. పేతురు డిక్లేర్ చేశాడు, క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని, కృపావరాలను మనం ఎందుకు సంపాదించుకోలేకపోతున్నామంటే దేవుని ఎదుట నీ హృదయము నా హృదయము సరి అయినది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడటం లేదంటే, నీవు ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరగటం లేదంటే దేవుని ఎదుట నీ హృదయము సరిగా లేదు. గనుక ఈ కార్యములందు నీకు పాలు పంపులు లేవు. పరిశుద్ధాత్మని యొక్క ఆ కార్యాలలో నీకు నాకు ఎందుకు పాలు పంపులు లేవంటే మనకు సరైన శీలము లేదు, సశీలత లేదు. అంటే మనం వ్యవహరించే తీరు దేవుని ఎదుట సరిగా లేదు. ఇస్కరియోతు యోధ ప్రభువైన యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు పరిచర్యలో పాల్గొన్నాడు. ఇస్కరియోతు యోధ యొక్క మనస్సు అంతా ఎక్కడ ఉండేదంటే డబ్బు సంచి కాడ ఉండేది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అత్తరుతో అభిషేకించడానికి వచ్చినప్పుడు ఇస్కరియోతు ఏమన్నాడంటే, అమ్మా, ఎందుకు ఈ తైలంతో ఈ అత్తరుతో ప్రభువైన యేసుక్రీస్తుని అభిషేకిస్తా ఉన్నావు? ఇది అమ్మేసి డబ్బులు చేసి బేదలకు పంచిపెట్టొచ్చు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, బేదలు ఎప్పుడు కూడా మీతోటే ఉన్నారు, ఈ కార్యాన్ని జరిగించింది ఈమె, నా భూస్థాపన నిమిత్తం ఈమె నన్ను అత్తరుతో అభిషేకిస్తుందని చెప్పాడు. అంటే ఇస్కరియోతు యోధా యొక్క ఉద్దేశం దేవుణ్ణి వెంబడించటంలో, దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావటంలో, 12 మంది శిష్యులతో పాటు అనేక అద్భుతాలు చేయటంలో అతను అనుసరించే విధానం ఏమిటంటే, దేవుడు గనక ఒకవేళ ఈ రాజ్యానికి అధికారి అయి ఉంటే, దేవుడు జీవించిన కాలంలో ఆయనే మెస్సయ్యగా ఈ రాజ్యాన్ని, రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టేసి ఆయనే రాజుగా ఉంటే, నేను ఒక ట్రెజరీ కింద, అంటే డబ్బులు మెయింటైన్ చేసే వ్యక్తి కింద ఉండాలని ఏం చేశాడంటే, మొదటి నుంచి ప్రాక్టీస్ చేసి ఏం చేశాడంటే ఆ సంచి దగ్గరే ఉన్నాడు. దేవుని వెంబడించడంలో తన యొక్క ఉద్దేశం వేరు. దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోలేకపోయాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని, నశించిన దాన్ని ఆయన వెతక రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని, క్రైదనముగా మనందరి కొరకు ఆయన వచ్చాడని దాన్ని ఆలోచన చేయకుండా ఏం చేశాడంటే, తన దుష్టంతా కూడా ద్రవ్యం మీద ఉంది. దానివల్ల ఏమైందంటే ఆఖరికి ప్రభువైన యేసుక్రీస్తుని 30 నాణాలకి అమ్మేసి ఆ 30 నాణాలు దేవాలయంలో విసిరగొట్టేసి ఇంటికి వచ్చి ఉరిపు వేసుకుని చనిపోయాడు. నడిమికి బ్రద్దలు అయిపోయింది, ప్రేగులు బయటకు వచ్చేసి. అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి వెంబడించడంలో మన యొక్క ఉద్దేశం ఏమిటి, మన యొక్క ఆలోచన ఏమిటి? అసలు పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడుతున్నామా? దేవుని రాజ్యం గురించి, క్రీస్తు నామం గురించి మనం శ్రమ పడుతున్నామా? లేదంటే ఈ లోక ఆశల కొరకు, ఈ లోకంలో ఉన్న తలాంతుల కొరకు, ఈ లోకంలో ఉన్న సంపాదన కొరకు మనము దేవుని వెంబడిస్తూ ఉన్నామా? ఈ రోజున క్రైస్తవులందరూ కూడా తైలాభిషేకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తుని నమ్ముకుంటాం అనేది స్వస్థత కొరకు కాదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటాం అనేది ఈ లోక ఐశ్వర్యం కొరకు కాదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటాం ఎందుకంటే మనం మరణించినప్పటికీ మరలా పునరుద్ధానంలో ఆయనతో పాటు లేచి పరలోక స్వాస్థ్యంలో సదాకాలము ఆయనతో ఉండటానికి యాజకులైన రాజ సమూహముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు యొక్క నామాన్ని ప్రకటించటానికి, అనేక మందిని దేవుని యొక్క రాజ్యములో మనము వారి కొరకు ప్రయాసపడటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కానీ ఈ లోకం యొక్క ఆశలు మనం నెరవేర్చుకునేదానికి క్రీస్తునైతే వెంబడించవలసిన పని లేదు. కాబట్టి సీమోనుతో
నీ వెండి నీతో కూడా నశించింది. వెండి విమోచనకు సూచన. అంటే నీ విమోచన ఏమవుతుంది? ఆలోచన చెయ్యాలి. మన ఉద్దేశాలను మనం ఒకసారి 2026లో మనం ఏం చేయాలంటే ఆలోచన చేసుకోవాలి. అపోస్తుల కార్యంలోనే 5వ అధ్యాయంలో అననయ్య సపేర అనే ఇద్దరు జంట ఉన్నారు. వీరేం చేశారంటే తమ భూమిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గరికి తెచ్చారు. అప్పటికే బర్నబాయ్ వీళ్ళందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత వారు అభిషేకింపబడిన వారే తమ తమ భూములను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర వారు పెడతా ఉన్నారు. వారి దగ్గర గొప్ప రావాలని అననయ్య సపేరాలు కూడా భూమిని అమ్మారు. భూమిని అమ్మి కొంత దాచుకుని కొంత పేతురు దగ్గరికి తెచ్చారు. అననయ్య తెచ్చినప్పుడు అననయ్యతో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకే అమ్మేవా? ఎస్, ఇంతకే అమ్మాను. ఓహో, పరిశుద్ధాత్మను నువ్వు ఎలా మోసపుచ్చుతున్నావు? పరిశుద్ధాత్మను నువ్వు ఎలా మోసపుచ్చుతున్నావు? 5వ అధ్యాయం రండి, ఈ మాట మనం చదువుకోవాలి. 5:3 చూడండి. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ ఎదురున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనిచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడివని వారితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగే. గలతీ పత్రికలు అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. నువ్వు ఏ పంట విత్తితే అదే పంటను నీవు వస్తావు. నీ ఉద్దేశం ఏమిటి? ఆలోచన చేసుకో. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు యేసుక్రీస్తుని ఏ దృష్టితో నీవు వెంబడిస్తా ఉన్నావు? ఒకవేళ నీకు స్వస్థత వచ్చిందండి, తైలాభిషేకం చేత నీకు స్వస్థత వచ్చిందండి. స్వస్థత వచ్చిన తర్వాత మళ్ళా నువ్వు చనిపోవా? శారీరక స్వస్థత వస్తుందండి, దేవుడు ఇస్తాడు. కానీ ఆ స్వస్థత ఎంతవరకు? 70 సంవత్సరములు, అధిక బలము 80 సంవత్సరాలు అయినను ఆయాసము దుఃఖము నల్లారా తిరిగి రండని స్వస్థతల కొరకు వెంబడించవలసిన పని లేదు. పరిశుద్ధాత్మ శక్తిని మనం ఎందుకు పొందుకోవాలంటే దేవుడిచ్చిన కృపావరాలు దేవుని యొక్క రాజ్యము విస్తరింపబడేదానికి. ఎఫెసీ పత్రికలు చదువుకోండి. దేవుని యొక్క సంఘము విస్తరింపబడేదానికి, దేవుని యొక్క నామము ప్రకటింపబడేదానికి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయన యొక్క రాజ్య విస్తరణ కొరకు యాజకులైన రాజ సమూహముగా మనం ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అంతేకాని దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ వరాన్ని నీవు పొందుకుని అందరినీ పడగొట్టేసి అందరి మీద నీ అభిషేకాన్ని రుద్దేసి నువ్వు డబ్బులు సంపాదించుకుంటావని, నీ ఫేమ్ సంపాదించుకుంటావని కాదు. దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేదానికి పరిశుద్ధాత్మ వరాన్ని నువ్వు పొందుకోవాలి. నీ స్వయం అధికారం చేత నీ యొక్క ఇమేజ్ని పెంచుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుని దగ్గరకు రాడు. కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యములందు నీకు పాలుపంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకుని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకును. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడును. నీ ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఒకవేళ ప్రభు దృష్టికి, పరిశుద్ధాత్మ దృష్టికి నీ దుష్టత్వం కనబడుతుందేమో. నీవు నేను కూడా దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లు దేవుని యొక్క దృష్టికి మనం కనబడతా ఉన్నామేమో. మన యొక్క ఆలోచనలు సరిగా లేవేమో.
ఇస్కరియోతు ఆలోచన సరిగా లేదు. అననీయ సపేరాల యొక్క ఆలోచన దేవుని దృష్టికి సరిగా లేదు. ప్రభు 2026 ఈ మొదటి సందేశంలో మనల్ని హెచ్చరిస్తున్న విషయాలు ఏమిటంటే, దేవుని యొక్క దృష్టికి మన హృదయము సరైనదిగా ఉందా? ఒకవేళ సరైనదిగా ఉంటే పరిశుద్ధాత్మ కార్యములో నీకు పాలు పంపులు వస్తాయి. ఆయన యొక్క కృపావరము నీ జీవితంలో కుమ్మరించబడుతుంది. ఒకవేళ నువ్వు మార్చుకుంటే, పశ్చాత్తాపడితే, నీ హృదయ ఆలోచనలు ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఉంటే, ప్రభు పాదాల దగ్గరకు వచ్చి వేడుకుంటే క్షమింపబడతాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలిగించును. అది రక్షణలోనికి నడిపిస్తుంది. దేవుని చిత్తంలో ఉన్న ఆ మారు మనసు ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని కడుతుంది. పేతురు కూడా తప్పు చేశాడు. తప్పు చేసి ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూసి నిజమైన పశ్చాత్తాపంతో ఏడ్చి మరలా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా కూడా తప్పు చేశాడు. కానీ తన జీవితంలో దైవ చిత్తానుసారమైన ఆ దుఃఖం రాలేదు. దైవ చిత్తానుసారమైన ఆ మారు మనసు రాలేదు. సాతాను సంబంధిత ఆ దుఃఖం వచ్చి ఏం చేశాడంటే ఉరు వేసుకుని చనిపోయాడు. కాబట్టి మన యొక్క హృదయ ఆలోచన దేవుని దృష్టికి ఎలాగుంది? ఏ ఆలోచనలతో దేవుని మనము వెంబడిస్తున్నాం? ఒకవేళ సరైనదిగా మన హృదయం లేకపోతే ఇప్పుడే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నాయన 2025 వరకు కూడా నేను సరైన హృదయంతో నిన్ను వెంబడించలేదు. నా ఆలోచన, నా హృదయ ఆలోచన అంతా కూడా హృదయం ఘోరమైన వ్యాధి కలది. దాన్ని పరిశోధించేవాడు, దాన్ని బాగు చేసేవాడు ప్రభువైన దేవుడే కనుక ఆ దేవుని దగ్గరికి వచ్చి మన హృదయాలు ఏం చేయాలంటే కుమ్మరించాలి. ప్రభువా, ఇప్పటి వరకు నా హృదయ ఆలోచన నీకు వ్యతిరేకంగా ఉంది నాయన. నా హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఘోరమైన దుష్టత్వంతోనూ దుర్నీతి బంధకములతోనూ. అంటే మన యొక్క నీతి దేవుని ఎదుట ఎలా ఉందంటే దుర్నీతిగా కనబడుతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, పాపం గురించిన ఆ డెఫినేషన్స్లో, పాపం గురించిన ఆ వివరంలో ఏంటంటే సకల దుర్నీతి పాపము. అంటే దేవుని నీతి కానిది ప్రతిదీ కూడా పాపము. దేవుని ఆలోచన కానిది ప్రతిదీ కూడా పాపము. మన జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర క్షమాపణతో మన హృదయాలను కుమ్మరించాలి. తీమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. తీమోతికి రాసిన 2వ పత్రిక. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అన్నదియు, ప్రభువు నామమును ఒప్పుకుని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలన్నది దానికి ముద్రగా ఉన్నది. అంటే ఈ విషయం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న వారంగా ప్రభువైన యేసుక్రీస్తులో మనం స్థిరమైన పునాది కలిగి ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు పునాది. ఆ పునాది కలిగిన ప్రతి వారిని కూడా ప్రభు ఎరుగును. ఎరగటమే కాదు కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనకు ముద్రగా ఆయన వేసి ఉంచాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి వారం కూడా మనం ఏం చేయాలి? ప్రభువు నామమును ఒప్పుకుని ప్రతి వాడును దుర్నీతి నుండి ఏమవ్వాలి? ప్రభు నామమును ఒప్పుకున్న ప్రతి వాడు ఏం చేయాలి? దుర్నీతి నుండి తొలగి పోవలను అనునదియు దానికి ముద్రగా ఉంది. అంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నట్లయితే మన జీవితంలో దుర్నీతి అనేది ఉండకూడదు. ఒకవేళ దుర్నీతి యొక్క బంధకాలలో మనం ఉన్నట్లయితే, దుష్టత్వంలో మనం ఉన్నట్లయితే, చెడుతనముతో మన ఆలోచన ఉన్నట్లయితే, మన హృదయము దేవుని ఎదుట సరిగా లేకపోయినట్లయితే పరిశుద్ధాత్మను మనము పొందుకోలేదు.
పరిశుద్ధాత్మ ముద్ర మన జీవితంలో లేదు. ఒకవేళ పరిశుద్ధాత్మ ముద్ర కనుక మన జీవితంలో ఉన్నట్లయితే ప్రభువు నామమును ఒప్పుకునేవాడు ప్రతి వాడు కూడా దుర్నీతి నుంచి ఏమవ్వాలట, తొలగిపోవాలి. ఇంకా మన జీవితంలో ఏ దుర్నీతి ఉంది, ఆలోచన చెయ్యాలి. నీ ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. ప్రియమైన బిడ్డలారా, 2026లో దేవుని కొరకు మనం ఎలాగా నివసించాలని, ఆయన కొరకు ఎలాగా సాక్షులుగా ఉండాలని, విశ్వాస జీవితంలో ఎలాగ ముందుకు వెళ్ళాలని మనం ఆలోచన చేయాలి. ద్వితీయోపదేశకాండము అయిపోయింది మెసేజ్. శాంతి కొరకు ఒక్క 2 నిమిషాలు. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 18వ వచనం. 29వ అధ్యాయం 18వ వచనం. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లు మరణకరమైన దుష్కృత్యములను అట్టి మూలమైనది మీలో ఉండకుండానట్లు నేడు ఈ నిబంధన మీతో చేయుచున్నా. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి వాడు కూడా ఈ లోకం యొక్క ఆశ నుంచి మనం ఏమవ్వాలి, తొలగిపోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు జీవితంలో ఏమైంది, అన్య దేవతలను వారు ఆరాధిస్తూ ఉన్నారు, అన్య దేవతలను వారు పూజిస్తూ ఉన్నారు. కాబట్టి మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లు కదా. దేవుని నుంచి తొలగిపోయే హృదయం అననయ్యకు సపేరాలకు అక్కడ వచ్చింది. భర్త చెప్పాడండి అబద్ధం, కానీ భార్య కూడా చెప్పింది. వాళ్ళిద్దరూ కూడా ఏక శరీరం కదా. ఈ రోజున భార్య భర్తలు మంచి చేయటంలో ఏక శరీరం లేదు, కానీ చెడు చేయటంలో ఏక శరీరం ఉన్నారు. అబద్ధం ఆడటంలో, దేవునికి విరోధంగా ప్రకటించడంలో, దేవునికి విరోధంగా నడుచుకుంటంలో వారు ఏక శరీరంగా ఉన్నారు. కానీ దేవుని యొక్క కార్యాలు చేయటంలో ఏక శరీరం లేదు. భార్య దైవభక్తురాలు అనుకోండి, దేవుని కార్యాల గురించి ఆలోచన చేస్తే భర్త వెనకలాగుతారు. ఒకవేళ భర్త దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకోండి, భార్య సపీరాలా ఉంది. కానీ క్రైస్తవ విశ్వాసులు ఎలా ఉండాలి, అబ్రహాము శారాల్లాగా ఉండాలి, అకులా ప్రిస్కిల్లాగా ఉండాలి. వారు దేవుని యొక్క పరిచర్య కొరకు తమ గృహాలను మందిరాలుగా మార్చారు. వారికున్న సంపదంతా కూడా దేవుని సంఘాన్ని నిర్మించడం కొరకు ఇచ్చారు. ఇక్కడ ఏమన్నాడు కానీ, పురుషుడే కానీ స్త్రీయే కానీ కుటుంబమే కానీ గోత్రమే కానీ దేవుని నుంచి తొలగిపోయే మనస్సు. ఒకవేళ అననయ్య సపేరాల్ని దేవుడు అక్కడ చంపలేదనుకోండి, పరిశుద్ధాత్మ శక్తితో అక్కడ ఉన్న సంఘం అంతా ఎలా ఉంది, చాలా పటిష్టంగా ఉంది. తమ భూములను అమ్మేసి అపోస్తుల యొక్క పాదాల చెంత దేవుని సంఘం విస్తరణ కొరకు వారు ఖర్చు పెడతా ఉన్నారు. అలాంటి సమయంలో సాతాను ఏం చేసింది, సంఘాన్ని విచ్ఛిన్నం చేయడం కొరకు అననీయ సపేరాలను ఎంచుకుంది. కాబట్టి ఆ సాతాను యొక్క ఆ దుష్టత్వాన్ని, ఆ దుర్నీతిని, ఆ హృదయ ఆలోచనను భూస్థాపితం చేయాలి. కాబట్టి వారిద్దరిని ఏం చేశారంటే అననయ్య సపేరాలను పరిశుద్ధాత్మ దేవుడు భూస్థాపితం చేశాడు. సంఘం యొక్క విస్తరణ జరగకుండా, సంఘము విచ్ఛిన్నం అవటానికి వారు ఏం చేశారు, ప్రయత్నం చేశారు. వారు పైకి ఏం చేశారంటే దేవుణ్ణి నమ్ముకున్నట్లే ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకుంటమే కాకుండా వారి భూములు కూడా అమ్ముకున్నారు. కానీ ఇచ్చే విషయంలో వారి హృదయంలో చెడుతనం ఉంది, సాతాను యొక్క ఆలోచన. ఇక్కడి గారడీ సీమోను కూడా బాప్తిస్మం పొందాడు, నమ్మాడు, కానీ పరిశుద్ధాత్మని
పొందుకోకుండా దేవుని ఎదుట సరైన హృదయం లేకుండా దుర్నీతితో ఘోర దుష్టత్వంతో, అంటే పరిశుద్ధాత్మ తనలోకి వచ్చేస్తే అప్పటి వరకు గారడీ చేశాడు కదా, ఆ గారడీ ఏమైంది? పరిశుద్ధాత్మ కార్యాల దగ్గర ఓడిపోయింది. ఇప్పుడు నిజమైన పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మ చేత సమరయంలో ఉన్న ఆ వ్యక్తులందరినీ మోసం చేసి పరిశుద్ధాత్మ శక్తి చేత ఇంకా ధనవంతుడు కావాలని తన హృదయంలో దుర్నీతితో, తన యొక్క ఆ హృదయపు ఆలోచన చెడుతనంతో నిండుకుని పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవడానికి ద్రవ్యాన్ని ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. ఈ రోజున ఏ దృష్టితో దేవునికి మనము అర్పణ చేస్తూ ఉన్నాం? ఏ హృదయంతో మన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకున్నాం? ఆలోచన చేయాలి. ఒకవేళ మనము గారడీ సీమోన్ లాగా ఉంటే, ఒకవేళ మనం అననయ సపేరా లాగా ఉంటే, దేవుణ్ణి వెంబడించిన ఇస్కరియోతు యోధాలాగా ఉంటే మనం ఏం చేయాలంటే మార్చుకోవాలి. మన మనస్సును మార్చుకోవాలి, మన హృదయ ఆలోచనను మార్చుకోవాలి. ఇక్కడ గారడీ సీమోన్ ఏమనంటే దేవుని యొక్క ఆ రక్షణను, దేవుని యొక్క కృపను అర్థం చేసుకుంటంలో ఫెయిల్ అయ్యాడు. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం? ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని కృపను అనుభవిస్తున్నాం అనుకుని దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, నిత్యాశీర్వాదాన్ని మర్చిపోయి ఈ లోకం యొక్క ఉన్నతి కొరకే ప్రభువుని మనము వెంబడిస్తే అందరికంటే మనము దౌర్భాగ్యం. పౌలు అంటూ ఉంటాడు, ఒకవేళ క్రీస్తు మన కొరకు చనిపోలేదని, క్రీస్తు లేపబడలేదని మనం నమ్మకపోయినట్లయితే ఈ లోకంలో ఉన్న ప్రజలందరికంటే మనము దౌర్భాగ్యులము. కాబట్టి నీలో నాలో దేవుని ఎదుట మన మనస్సు సరిగా లేకపోతే, మన హృదయాలోచన సరిగా లేకపోతే, ఒకవేళ మన దుష్టత్వంతోనూ దుర్నీతితోనూ దేవుని వెంబడిస్తూ ఉంటే దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవనేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమోననియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారినైనను ఉండునేమనియు జాగ్రత్తగా చూసుకొనుడి. కదా, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో. గారడీ సీమోను దేవుని కృపను పొందుకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, నమ్మాడు. కానీ అతని యొక్క హృదయంలో చేదైన వేరు ఉంది, దేవుని నుంచి తొలగిపోయే మనస్సు ఉంది, ఈ లోకం యొక్క ఆశలు ఉన్నాయి, ఈ లోకం యొక్క సంపద మీద మనస్సు పెట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలని, దాన్ని డబ్బులతో కొనాలని చెడు ఆలోచన కలిగి దుర్నీతికరమైన బంధకాల్లో, సాతాను యొక్క బంధకాల్లో వాడు ఉండి పరిశుద్ధాత్మలో పాలు పంపులు లేకుండా బయటకు త్రోయివేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అలాంటి చేదైన వేరు ఏదైనా మొలచి ఒకవేళ మనలను కలవరపెడతా ఉంటే ఏమవుతుందంటే, ఆ చేదైన వేరు ఏదైతే ఉందో, ఆ చేదైన హృదయ ఆలోచన ఏదైతే ఉందో, ఆ దుర్నీతి బంధకాలు ఏమైతే ఉన్నా అవన్నీ కూడా మనకు ఏం చేస్తుందంటే మనల్ని పవిత్రతలోనికి వెళ్లకుండా, పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఏం చేస్తుందంటే అపవిత్రత వైపుకు నడిపిస్తుంది. అలాగ నడిపించినప్పుడు మనం ఏమవుతామంటే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్న యాష. జ్యేష్ఠత్వం అంటే ఏం తెలుసా?
ప్రభు అయిన యేసుక్రీస్తు. పునరుద్ధానంలో జ్యేష్ఠ ఫలం ప్రభు అయిన యేసుక్రీస్తు. జ్యేష్ఠత్వం అంటే మన రక్షణ, జ్యేష్ఠత్వం అంటే మన స్వాస్యం. ఒక పూట కూటి కొరకు, చిక్కుడికాయల కూర కొరకు, ఎర్రగా ఉన్న చిక్కుడికాయల కూర కొరకు తన జ్యేష్ఠత్వాన్ని యాషావు అమ్మేసుకున్నాడు. ఈ లోక ఆశల కొరకు దేవుడిచ్చిన రక్షణను, దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను ఒకవేళ నీవు నేను అమ్మేసుకుంటా ఉన్నామేమో ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమన్నాడంటే భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమని జాగ్రత్తగా చూసుకొనుడి. అంటే దేవుని యొక్క కృపను అర్థం చేసుకోలేకపోయినవాడు, దేవుని యొక్క రక్షణను అర్థం చేసుకోలేకపోయినవాడు, దేవుని యొక్క ఆ విశ్వాసంలో కొనసాగలేకపోయినవాడు ఆఖరికి ఏమవుతాడంటే భ్రష్టుడైపోతాడు, వ్యభిచారి అయిపోతాడు. ఇక్కడ వ్యభిచారం అంటే అర్థం ఏమిటంటే తన శరీరాన్ని అమ్ముకున్నవారు వ్యభిచారం కదా. అంటే పరిశుద్ధాత్మను ఎవడైతే పొందుకోకుండా ఈ లోక ఆశల కొరకు పరిశుద్ధాత్మ తనలోకి రాకుండా ఈ లోకానికి తన శరీరాన్ని అమ్ముకున్నవాడు వ్యభిచారి. ఈ లోక ఆశల కొరకు మన శరీరాలను ఉపయోగిస్తే యు ఆర్ గోయింగ్ ఇంటూ ద స్టేజ్ ఆఫ్ అడల్టరీ. ఇక్కడ భ్రష్టుడు అన్నాడు, భ్రష్టుడు. దేవుని బిడ్డలారా, యాషావా తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కొరకు శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగురు కదా. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తుని అమ్మేసుకుంటే ఏమైంది? 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. ఏమైంది? ఆఖరికి ఉరి మిగిలి 3.5 సంవత్సరాలు దేవునితో పరిచర్య చేశాడు. కానీ పరలోకపు సింహాసనాలు 12 మంది అపోస్తలులకు అనుగ్రహింపబడ్డాయి. కానీ ఇస్కరియోతు యోధా పేరు అందులో. అనేక మంది దేవుని యొక్క ఆ జీవ గ్రంథంలో తమ పేర్లు రాయించుకున్నారు. సుంటికేసు, యూదోకియా వారు దేవుని పరిచర్య చేసి కనుక వారి యొక్క పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవని ఫిలిప్పీ పత్రికలో ఉన్నాయి. కానీ అననీయ సఫేరాలు తమ భూమిని అమ్ముకున్నారు. కానీ వారి యొక్క పేర్లు జీవ గ్రంథంలో లేవు, కానీ వారు భూస్థాపితమయ్యారు. దేవుని బిడ్డలారా, మన హృదయ ఆలోచన సరిగా లేకపోతే, దేవుని ఎదుట మన హృదయము పవిత్రంగా లేకపోయినట్లయితే ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. తండ్రి దగ్గరకు వచ్చాడు, నాయన ఒక ఆశీర్వాదం కూడా లేదా? నో, అన్ని ఆశీర్వాదాలు యాకోబుకి ఇచ్చేశాడు. నాయన ఒక్క ఆశీర్వాదం ఒకటే ఒకటి ఉంది, షాప్ ఏంటంటే నీ తమ్ముడికి తరతరాలు నీ యొక్క కుటుంబం అంతా దాసులుగా ఉంటారు. నూతన నిబంధనలు అయితే శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడిన ఏమవుతుందంటే డెవిల్ పొసెస్డ్ మైండ్, సాతాను యొక్క మైండ్ మనలోకి వచ్చిందనుకోండి. పేతురైతే దేవుని పాదాల దగ్గర పడి మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొందారు. అదే పరిచర్యలో కొనసాగాడు కదా ఇస్కరియోతు యోధా. మరి ఊరి ఎందుకు పోసుకున్నాడు? అతను కూడా ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకం రావాలి కదా. దేవాలయంలోకి వెళ్ళి మోకాళ్ళు ఊని దేవుడి దగ్గర పశ్చాత్తాపం పొంది పరిశుద్ధాత్మను పొందుకోవాలి కదా. కానీ ఉరి ఎందుకు వేసుకున్నాడు? ఎందుకు వేసుకున్నాడంటే అతని హృదయంలో దుర్నీతి ఉంది. అతని హృదయ ఆలోచన లోకానికి సంబంధించింది. ప్రభు వైపుకు చూడకుండా ఏమవుతుందంటే ఈ లోకం యొక్క ఆశలు మన కన్నులకు, మన హృదయానికి గుడ్డితనాన్ని కలుగజేస్తాయి. అందువల్ల ఇస్కరియోతు యోధాకి దేవుని మనసు లేదు గనక, నిజమైన పశ్చాత్తాపం లేదు గనక, నిజమైన మారు మనసు లేదు గనక
పరిశుద్ధాత్మను పొందలేక ఉరికంబానికి వెళ్ళిపోయాడు. పేతురు నిజమైన మారు మనసు ఉంది గనక, పశ్చాత్తాపం ఉంది గనక మరలా అపోస్తులుడిగా సంఘములో చేర్చబడి దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించే ఆ గొప్ప పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నాడు. ఇక్కడ యాషావు జీవితంలో కన్నీరు కార్చాడు, దేవుణ్ణి వెదికాడు, కానీ మారు మనసు పొందే ఆ సమయము యాషావుకి ఇవ్వబడలేదు. ఎందుకంటే యాషావు యొక్క మనస్సు దుష్టత్వంతో నిండింది, భ్రష్టత్వంతో నిండింది, వ్యభిచారంతో నిండింది. కానాను స్త్రీలలో ఎవరిని చేసుకోకూడదని తల్లి ఆజ్ఞాపిస్తే తల్లిదండ్రుల మాటలు లెక్క చేయకుండా యాషావు ఏం చేశాడంటే కానాను స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే కానాను స్త్రీలందరూ కూడా వ్యభిచారు. అందుకనే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా పాఠం ఉంది. కాబట్టి ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచిచు దాని కొరకు శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఒక వ్యక్తి పదే పదే దేవుని వాక్యం మాట్లాడుతుంది, బాప్తిస్మం తీసుకుందాం, దేవుని యొక్క సంఘంలో కలపబడదామని అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు. అవకాశం దేవుడు మాట్లాడినప్పుడు అవకాశం వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం దాన్ని లెక్క చేయలేదు. ఒక రోజున ఏమైందంటే బండి మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. వాళ్ళ అమ్మాయి చెప్పారు, నాయన ఇది జనవరి 1 నాయన, నువ్వు చర్చికి రా. నో, నేను రాను. డివైడర్ని గుద్దేశాడు. అమెరికాలో నెలకి 22 లక్షల జాబ్. బట్ దేర్ ఈజ్ నో ఛాన్స్ టు రిపెంట్, టు పార్టిసిపేట్ ఇన్ ద హోలీ కమ్యూనియన్. దేవుని యొక్క రొట్టెలో, దేవుని యొక్క శరీరంలో, దేవుని యొక్క రక్తంలో పాలు పంపులు పంచుకునే అవకాశం లేదు. యాక్సిడెంట్లో యవ్వన కాలంలో మ్యారేజ్ అవ్వకుండా విడవబడ్డాడు. తల్లిదండ్రులు ఇద్దరు చర్చిలో ఉన్నారు. మనవాడు బైక్ మీద డివైడర్ను గుద్ది చనిపోయాడు. మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుతారు. కాబట్టి బీవేర్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయం ఎలా ఉంటుంది? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యములందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభుని వేడుకును. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడును, నీవు ఘోర దుష్టత్వముతోనూ దుర్నీతి బంధకాల్లోనూ ఉన్నట్లు నాకు కనబడుతుందని చెప్పాను. ఇంటికి వెళ్ళి 10 సార్లు చదవండి, దేవుని అడగండి, ప్రభువా ఈ వాక్యంలో ప్రభా నీవు నాతో ఏం మాట్లాడుతున్నావు ప్రభా? నా హృదయం ఎలా ఉంది ప్రభా? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని కార్యాల్లో నేను పాలు పంపులు పొందలేకపోతున్నాను ప్రభా? ఏమి చెడుతనం ఉంది ప్రభా? నాకు మారు మనసును దయచేయండి ప్రభా. ప్రభా ఒకవేళ మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నిన్ను విశ్వసించి నీ ఆత్మను పొందుకోలేదేమో, నాలో ఉన్న చెడుతనమును, నాలో ఉన్న దుర్నీతి బంధకాలను ప్రభా ఈరోజు నీ పాదాల చెంత నేను కడుక్కుంటున్నాను ప్రభా. ఈ పరిశుద్ధాత్మలో నాకు పాలు పంపులు నాకు అనుగ్రహించమని నిజమైన పశ్చాత్తాపముతో, దైవ చిత్తానుసారమైన దుఃఖముతో ప్రభు సన్నిధిలో వేడుకుని ఆయన పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొందుకొని ఆయన ప్రేమలో వర్ధిల్లుదాం. ఒకవేళ అలా కాకుండా చేదైన వేరు ఒకవేళ నిన్ను కలవర పెడితే ఈరోజే ఆ వేరుని తీసివేసి శ్రేష్టమైన యెషయా మొద్దు చిగురైన దావీదు చిగురైన యేసు ప్రభునే ఆ పునాది మీద నీ జీవితాన్ని, నా జీవితాన్ని కట్టుకుంటానికి 2026 ఆ దావీదు చిగురైన యెషయా మొద్దు చిగురైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన ఆ కొమ్మకు మనం కట్టబడి ఆశీర్వాదాల యొక్క ఆ ప్రవాహంలో మన జీవితాన్ని నింపుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేసి మనల్ని దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్.